కాకినాడ దూసలపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 45వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 45వ జపయజ్ఞ పారాయణగా శనివారం ఉదయం సుప్రభాత వేళలో తిరుమంజన కార్యక్రమం, ప్రబంధ పారాయణం, పుష్పాలంకరణ, పూజాదికాలతో తోమల సేవ నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద జ్యోతులు వెలిగించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ తులసి దళాల పూలమాలలతో ఏడుకొండల స్వామికి అల్వారుల చేపట్టిన అలంకరణ ఆరాధన కలియుగం ఆరంభం నుండి జరుగుతున్నదన్నారు. పీఠంలో నిర్వహించే వెంకటేశ్వర స్వామివారి వ్రత పూజ కళ్యాణోత్సవం సందర్భంగా గణపతి పీఠంలో శ్రీవారి సేవా సమాజం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 108 వారాల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే స్వయంభూ భోగి గణపతికి పంచలోహాలు తాపడంతో కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా ఈ యొక్క శ్రీవారి పాదాల ప్రతిష్టతోటి 108 వారాల జపయజ్ఞ పారాయణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 58 వారాలు అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతము 108 వారాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీవారి పాదాల వద్ద ఆ యొక్క ఆవు నెయ్యితోటి జ్యోతులు వెలిగించి దీపారాధన చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.